నేను ధ్యానం చేస్తుంటే నాలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, అంటే అంతకుముందు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అనుకునేవాడిని కానీ హ్యాపీగా లేను. ధ్యానం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అది. సో నాలాగా చాలామంది కష్టపడుతుంటారు. అప్పటికి నాకు ఎంత 26, ఐ వాజ్ 26 years. సో నాలాగా చాలామంది దీన్ని వెతుకుతుంటారు, కష్టపడుతుంటారు. సో నేను వెళ్ళి అందరికీ ధ్యానం చెప్పాలి, అట్లీస్ట్ నాలాంటి వాళ్ళకి నేను చెప్పాలి, ఎవరు వెతుకుతున్నారో వాళ్ళకి నేను చెప్పాలి. ఎందుకంటే నేను చాలా ఆశ్రమం తిరిగాను కదా నేను. సో ఇట్లాంటి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు లేరు కదా. సో ఐ హ్యావ్ టు డూ అనేసి నాకు ఇన్నర్ నుంచి వచ్చింది. నేను మెడిటేషన్ చేస్తూ నాలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుండగానే బై డిఫాల్ట్గా నాకు తెలిసింది నేను నలుగురికి చెప్పాలి అనేది నాకు వచ్చింది. ఫస్ట్ ఆస్ట్రేలియాలో నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, నా కాంటాక్ట్స్కి అంతా. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ న్యూజిలాండ్, తర్వాత సింగపూర్, మలేషియా, వియట్నాం, సౌత్ ఈస్ట్ ఏషియా. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నేను తిరుగుతూ చెప్పాను, అంటే నా ఎక్స్ప్లోరేషన్ కోసం పోయేవాడిని. నాకు డిఫరెంట్ నేచర్ స్పాట్స్, నేచర్ అట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలని ఉండేది అనమాట నాకు. సో అది 2-in-1 విజిట్ లాగా. సో నేను 2008లో పత్రి సార్ని కలిసిన తర్వాత 2010 దాకా ఇంటెన్స్గా మెడిటేషన్ చేశాను. 2.5 years నేను నా రీసెర్చ్లో ఉన్నా. ఎవ్రీడే 8 to 10 hours మెడిటేషన్. 2010లో నేను ఒక ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీలో ఉన్నాను. అంటే నేను అవుటర్ వరల్డ్కి నేను డిస్కనెక్ట్ అయిపోయినా. ఎప్పుడు ధ్యానంలో కూర్చునేవాడిని, నా రూమ్లో నేను లాక్ చేసుకొని ఏదర్ ఆ 24 hours ఏదర్ బుక్స్ చదవడము, లేదా ఆడియోస్ వినడం, స్పిరిచువల్ ఆడియోస్, ఓషో ఆడియోస్ వినడము, లేదంటే మ్యూజిక్ వినడము, ధ్యానం చేసుకోవడం, ఇదే చేసేవాడిని 2.5 years. అందరూ నన్ను పిచ్చోడు అనుకున్నారు. వీడికి ఏదో అయిపోయింది వీడు అంటే. మా ఇంట్లో వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు. అంటే నేనేమన్నా మాట్లాడుతుంటే అసలు మరణం అనేదే లేదు, మనం అంతా ఆత్మలను చెప్పేవాడిని. మా ఇంట్లో వీడికి ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళకు మరణము ఇదేంటి ఈ వయసులో వీడు చావు అంటున్నాడు, మరణం అంటున్నారు అనేసి నాతో మాట్లాడడం మానేశారు నా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళందరూ. సో నేను ఐఎమ్ లైక్ సింగిల్ పర్సన్. నన్ను అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. సో నా రీసెర్చ్లోనే ఉన్నా 2010 దాకా. ఎందుకంటే అవుట్ సైడ్ వరల్డ్ డిస్కనెక్ట్ అయిపోయినా. సో మధ్య మార్గం, మిడిల్ పాత్ ఇస్ మస్ట్ అని పత్రి సార్ ఆడియోస్లో ఒకటి విన్నా. సో మిడిల్ పాత్లో ఉండాలంటే ఫస్ట్ జాబ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, సొసైటీలో ఉండాలి. సో ఫస్ట్ జాబ్ ఎత్తుక్కున్నా.